టీజర్ పార్ట్ అంతా బాగుంది కానీ కొన్ని సీన్స్ దగ్గర CGI బాగాలేదు. బట్ సినిమాలోని ఏ సీక్వెన్స్ చూపించాడో నాకు తెలిసి మొత్తం మాక్సిమం ఇంపార్టెంట్ సీక్వెన్సెస్. నాకు తెలిసి సినిమా సీతా స్వయంవరం కన్నా ముందు నుంచి స్టార్ట్ అవుద్దేమో నా డౌట్. అదే బర్త్ రాముడి బర్త్ నుంచి స్టార్ట్ అవుద్ది ఎగ్జాక్ట్ గా. నా గెస్ రాముడి బర్త్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అంటే ఆ చిన్నప్పుడు సీక్వెన్స్ అంతా కొంచెం త్వరగా కంప్లీట్ చేసేస్తారు. మేబీ సాంగ్ ఆర్ ఎనీథింగ్ కంప్లీట్ చేసి మన విశ్వామిత్ర మహర్షి యాగానికి తీసుకెళ్తారు కదా, అవును అక్కడి నుంచి ఎలాబొరేటివ్ గా వెళ్తుంది నా గెస్. అవును దాని తర్వాత సీతా స్వయంవరం, దాని తర్వాత తర్వాత సీతా సంవత్సరం, అదే సరే సీతా స్వయంవరం, సీతం వారిని రాజ్యం రాజ్యంలో తీసుకురాడు ఐదుకి. వనవాసం సిచ్యువేషన్, దాని తర్వాత రాజ్యం, రాజ్యం అదే పట్టాభిషేకం, రాజ్యం పట్టాభిషేకం దగ్గర రాజ్యానికి వచ్చిన నుంచి తర్వాత వనవాసం సిచ్యువేషన్ వస్తుంది. అరణ్యవాసం. అవును అరణ్యవాసమే కదరా వనవాసం. అదేలే నువ్వు చెప్పాను చెప్పారంటే అదే కదా 14 ఏళ్ళే కదా, 14 years 18 years 14 సంవత్సరాలే. 14 అయితే 18 సంవత్సరాలు వాళ్ళు పాండవులు. ఎవరు పాండవులు 18 కాదు, వాళ్ళది 12 సంవత్సరాలు వనవాసం, ఒక ఒక సంవత్సరం అరణ్యవాసం. అజ్ఞాతవాసం. వద్దు అది 13, ఇది 14. అదొద్దు, ఆ పదం వద్దు. అజ్ఞాతవాసి. నాకు ఇంకోటి ఏంటంటే, నేను రాముడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నానో రాముడు క్యారెక్టర్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేస్తాను. టీజర్లో ఎక్కడ చూపించలేదు. యాక్చువల్లీ ఇది ఓన్లీ రామ టీజర్ కాబట్టి రామ టీజరే. చిన్న గ్లిమ్స్ ఇచ్చి వదిలేశారు. కాకపోతే నేను కన్ఫ్యూజ్ ఏంటంటే, రామ టీజర్ హనుమాన్ జయంతి రోజు రిలీజ్ చేశారు. ఒక షాట్ లో కూడా హనుమంత్ లేదు. యాక్చువల్లీ రామనవమి నాడు దించుతారేమో అనేసి నేను వెయిట్ చేశాను. నేను అనుకున్నా రామనవమి రోజు దిస్తారు అనుకున్నా, కానీ లేట్ చేశారు. కాకపోతే నేను ఏదైనా క్యారెక్టర్ కి బాగా అంటే ఏదైనా రామాయణంలోని మొత్తం అంతట్లోని ఏ క్యారెక్టర్ కి అయితే ఎక్కువ విజువల్స్ పడతాయో, ఎక్కువ ఫ్యాన్ బేస్ దేనికైతే ఉంది అంటే ఆంజనేయ స్వామి క్యారెక్టర్ కే, హనుమంత్ గారి క్యారెక్టర్ కి. కానీ టీజర్ లో మిస్సింగ్, నేను అది డిసప్పాయింట్ అక్కడ. లేదు నాకు డౌట్ ఏంటంటే, ఈ మూవీ మొత్తం 2 parts కదా. అవును, ఈ పార్ట్ లో ఆంజనేయ స్వామి ఉండరు. నాకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అదే స్ట్రైక్ అయింది. ఎందుకంటే సీతాపహరణం క్లైమాక్స్ అదే నాకు అదే డౌట్. మేబీ ఎండ్ క్రెడిట్స్ లో మనకి ఆంజనేయ స్వామిని ఒక చిన్న షార్ట్ కింద చూపించి వదిలేయచ్చు మహా అయితే. అది కూడా అయి ఉండొచ్చు. మేబీ నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు సడన్ గా 2 parts కదా అంటే. ఎవరు బాబీ డియోలో సన్నీ డియోల్ అన్నారు కదా ఆంజనేయ స్వామి క్యారెక్టర్. సన్నీ డియోల్ అంటే సన్నీ డియోల్ ఆల్రెడీ షూటింగ్ వెళ్తున్నారంట. అయినా మరి వీళ్ళు 2 parts అట్ ఎ టైం షూట్ చేసేస్తున్నారు కదా, అందుకే అలా షూట్ చేయడం బెటర్. మంచిది అదే.